ఇలాంటిది ఫస్ట్ టైం వింటున్న ఈ స్టోరీ. ఇది ఎంతవరకు నిజమో, అట్లా ఉంటదా లేదా గూడా నాకొక డౌట్ ఉంది. ఇన్ కేస్ మీకు గూడా జరిగితే గనక లెట్ మీ నో. ఇది ఎవరి స్టోరీ అంటే చిన్ని విజయవాడ నుంచి షేర్ చేసిందనమాట. అబ్బాయి గూడా విజయవాడకు సంబంధించిందే. వాళ్ళు చాలా బాగానే రిలేషన్‌లో ఉన్నారు. ఇక్కడ మెయిన్ ఏంటి అనంటే చిన్ని విజయవాడనే. ఆ అమ్మాయి అబ్బాయికి ఎన్ని సార్లు అడిగితే అన్ని సార్లు డబ్బులిచ్చిందంట. ఇద్దరు చాలా ప్రేమగా ఉన్నారు. ఇంట్లో ఒప్పుకున్నారు. పెళ్లి గూడా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ అబ్బాయి గూడా బానే ఉన్నాడు. కట్ చేస్తే ఒక అమ్మాయి మధ్యలో వచ్చింది. చాలామంది అబ్బాయిలకి ఏదో పౌడర్ పెట్టిందంట. మందు అంటారంట దాన్ని. దానివల్ల ఇప్పుడు ఈ లవర్ మొత్తం ఆ అమ్మాయితోనే తిరుగుతున్నాడంట. ఏమి చేసినా గూడా ఆమె మత్తులోనే ఉన్నాడంట. ఈ అమ్మాయికి ఏంటి అనంటే అబ్బాయికి పాపం మదర్ లేరు. సొంత అమ్మలాగా చూసుకుంది. ఇంకొకటేందంటే అమ్మమ్మ ఉన్నదంట. రీసెంట్‌గా అమ్మమ్మకి కూడా హెల్త్ ఇష్యూ అయ్యి హాస్పిటల్‌లో ఉంటే హాస్పిటల్‌కెళ్ళి కలిస్తే ఆ అమ్మమ్మ గూడా చెప్పిందంట, "వీడిని నువ్వే చూసుకో జాగ్రత్తగా" అని చెప్పి చనిపోయిందంట. చివరి మాటగా మనసులో పెట్టుకొని ఎంతగా వాడికి ట్రై చేసినా కూడా వీడు మాత్రం ఆమె కలనే పడుతున్నాడంట. ఇది కేవలం మందు వల్ల వాడలా తిరుగుతున్నాడు. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ 30, 40 మెంబర్స్‌తో ఇలానే చేసిందంట. ఆ అబ్బాయి ఈమె దగ్గర డబ్బులు తీసుకొని ఆ అమ్మాయికి డబ్బులిచ్చి సేవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఏం చేస్తదంటే మందు పెట్టేసి అందరిని లైఫ్ లాంగ్ పెట్టుకోదంట. కొన్ని డేస్ డబ్బులకి వాడుకొని తర్వాత వీడు ఇవ్వట్లేదని తెలిస్తే ఆ మందు మళ్ళీ ఆపేసి వాడిని దూరం పెట్టేస్తుందంట. ఇలా 30, 40 మెంబర్స్. మరి ఈ అమ్మాయి ఊరుకుందా అంటే వెళ్ళి ఆ అమ్మాయిని తిట్టిందంట. ఎంతో గొడవైందంట. బట్ ఈయన కొడుకుకి ఉండాలి కదా తెలివి. వాడు ఇంకా ఆ అమ్మాయి దగ్గరికే పోతున్నాడు. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే నిజంగా ఇలాంటి కేసులు ఉన్నాయా? ఇన్ కేస్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఏదో ఒక సొల్యూషన్ కనుక్కోవాలి. మందు నిజంగా ఉందంటారా?